సనాతన ధర్మం ప్రకారం స్నానం చేసేందుకు ఉత్తమ సమయం ఇది. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం స్నానం చేసే సమయానికి గొప్ప ప్రాముఖ్యం ఉంది. ఆయుర్వేద ప్రకారం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మన శరీరంలో పునరుజ్జీవన కార్యక్రమాలు చురుగ్గా ఉంటాయి. సంప్రదాయం ప్రకారం స్నానం చేసేటప్పుడు మనసుతో పాటు శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. ఈ సందర్భంగా స్నానాలలో ఎన్ని రకాలున్నాయి, ఏ సమయంలో స్నానం చేయడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేయడాన్ని రాక్షస స్నానంగా పరిగణిస్తారు. కాబట్టి 8 గంటల లోపుగానే స్నానం చేయాలి. అలా కుదరకపోతే సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయాలి. శాస్త్రాల ప్రకారం ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా నష్టాలు పెరిగి పేదరికానికి దారితీసే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల మధ్య స్నానం చేయడాన్ని ముని స్నానం లేదా సాధువుల అభ్యంగనం అంటారు. స్నానం చేయడానికి అత్యంత సానుకూలంగా ఉండే వేళ ఇదొక్కటి. ఈ సమయంలో స్నానం చేయడం వలన మీకు ఆనందం, మంచి ఆరోగ్యం, వ్యాధుల నుండి ఉపశమనం, రోగనిరోధక శక్తి, తెలివితేటలు, ఏకాగ్రత పెరుగుతాయని గ్రంథాల్లో పేర్కొనబడింది. ప్రతిరోజు ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య శరీరాన్ని శుభ్రం చేసుకోవడాన్ని దేవస్నానం లేదా దేవతల స్నానం అంటారు. ఈ సమయంలో స్నానం చేయడం వలన మీకు కీర్తి, శ్రేయస్సు, మానసిక ప్రశాంతత, సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మనుషుల సాధారణ స్నానం చేసే సమయం. ఈ సమయంలో స్నానం చేయడం వలన అదృష్టం, ఐక్యత, సంతోషం పెరుగుతాయని ధర్మశాస్త్రంలో వివరించబడింది. శాస్త్రాల ప్రకారం మగవారు ప్రతిరోజు తలస్నానం చేయవచ్చు. అయితే అలా కుదరని వారు బుధవారం తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అలాగే స్నానం చేసే సమయంలో నగ్నంగా ఉండకూడదు. ఒంటి మీద కనీసం ఏదైనా వస్త్రం ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వేదాల ప్రకారం నీటిలో అగ్నిదేవుడు ఉంటాడు. కాబట్టి నగ్నంగా స్నానం చేస్తే అగ్నిదేవుడికి కోపం వచ్చి మీపై ఆగ్రహిస్తాడు. మరోవైపు స్నానం చేసిన తర్వాత చాలామంది మగవాళ్ళు శరీరాన్నంతటా టవల్తో శుభ్రం చేసుకొని దాన్ని నడుముకి చుట్టుకొని ఉంటారు. అయితే అలా చేయడం వలన దరిద్రం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్నానం చేసిన తర్వాత కట్టుకునే వస్త్రం పొడిగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే మీరు తుడుచుకున్న టవల్ పూర్తిగా పిండేసి కట్టుకోవాలి. లేకపోతే పూర్తిగా తడిసి ఉన్న టవల్ని కట్టుకోవచ్చు. శాస్త్రాల ప్రకారం మహిళలు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. అయితే బుధవారం రోజున తలస్నానం చేయవచ్చు. మీ ఇంట్లో నియమం ప్రకారం శుక్రవారం కూడా తలస్నానం చేయవచ్చు. అలాగే మీరు స్నానం చేసే బాత్రూమ్ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే ఇలా చేయడం వలన శనిదేవునికి, అంగారకుడికి ఆగ్రహానికి గురి అవుతారట. దీంతో మీకు చెడు ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే స్నానం చేసిన తర్వాత బకెట్లో నీటిని మిగల్చకుండా ఖాళీ చేస్తుంటారు. అలా చేయడం కూడా స్నానం ముగిసిన తర్వాత బకెట్లో కొంత నీరు నింపి పెట్టాలి లేదా ఖాళీ బకెట్ను తలకిందులుగా ఉంచాలి.